అందరికీ హాయ్ అండి. నేను రమాస్ లిటిల్ వాళ్ళకి స్వాగతం. మొన్నే యూఎస్ఏ నుంచి ఇండియా వచ్చేసామండి. ఇండియా రాగానే మన టెర్రస్ గార్డెన్ పరిస్థితి చూసారా ఏ విధంగా ఉందో. ఉన్న మొక్కలన్నీ ఎండిపోయాయండి. ఇంతకుముందు పెట్టినవన్నీ మళ్ళీ కొత్తగా మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువగా ఆకుకూరలు ఇవన్నీ పెట్టాం కాబట్టి ఎవ్రీ ఇయర్ మళ్ళీ అవి ములుస్తూనే ఉంటాయండి. నాకైతే చూసారా ఎంత బాగా వచ్చిందో ఆకుకూర. చూస్తుంటేనే అసలు కడుపు నిండిపోతుంది కదండి. ఎంత పచ్చగా ఆర్గానిక్ అండి మొత్తం. ఈ విధంగా మనం చూసినట్లయితే గంగవాయల కూర అండి. గంగవాయల కూర చాలా ఎక్కువ వస్తుంది. అదేవిధంగా తోటకూర ఇవి కూడా బాగా మొలుస్తూ ఉన్నాయండి. అన్నిటి నిండా కూడా బాగా మొలిచాయి. కూరగాయలు మాత్రం మళ్ళీ మనం పెట్టుకోవాలండి. కూరగాయల్లో కూడా చిక్కుడు బాగా మొలిచాయి, కాకర మొలిచాయి, ఇంకా అక్కడక్కడ గోంగూర, మళ్ళీ చూసినట్లయితే బెండ, ఇవి కొన్ని మొలిచాయి. ఆకుకూరలు మాత్రం అసలు మనం పోసినప్పుడు కూడా ఇంత బాగా రాదండి. పునర్నవ కూడా వచ్చింది చూసారు కదా. ఇది వైట్ పునర్నవ, గల్జేరు అంటాం కదా, తెల్ల గల్జేరు. ఈ మధ్య బాగా అందరు పెంచి బాగా తింటా ఉన్నారండి. ఆ విధంగా దీంట్లో చూస్తే మనకి గంగవాయలు, ఇది తెల్ల గలిజేరు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా తోటకూర కూడా వచ్చాయండి. బాగా చాలా వాటిల్లో తోటకూర కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది చూసారా, ఇవన్నీ తోటకూర అనమాట. ఇట్లా ఈరోజు మనం ఏం చేద్దామంటే లేని మొక్కలు, పాలకూర లేదు, అదేవిధంగా పొట్ల, బీర, సొర, ఇంకా పాలకూరతో పాటు చుక్కకూర, బచ్చల కూర, ఇలాంటి విత్తనాలన్నీ ఈరోజు మళ్ళీ మనం వేసుకుందామండి. ఓకేనా అండి? ఎలా వేస్తున్నానో చూడండి. ఇదిగోండి చూసారా, ఇవి ఏం విత్తనాలు? పాలకూర అండి. పాలకూర విత్తనాలు ఇప్పుడు మనం ఈ మడి నిండా వేసుకున్నామండి. ఈ మడిని రెడీ చేసుకున్నానండి మొత్తం. ఈ మడిలో పాలకూర వేస్తే కనుక మంచిగా వస్తుందండి. మడిని మనం మామూలుగా బాగా తవ్వేసి అడుగున ఎరువు అన్నీ వేసి రెడీ చేసామండి. ఈసారి ఎప్పుడైనా మీకు తప్పకుండా అసలు మడిని ఏ విధంగా రెడీ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఇవన్నీ పాలకూరండి. చూసారా, అక్కడక్కడ కాకర మొలిసిందన్నా కదా, ఇదిగోండి ఇది కాకర మొక్క. అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ పాకింది దీనికి కాకర, అందుకని అవే విత్తనాలు పడి అట్లా మొలిసేయండి. న్యాచురల్గా మొలిసినవి అయితే మనకు బాగా కాస్తాయండి. ఎప్పుడైనా ఈ విధంగా విత్తనాలు చల్లుకున్నాక దాన్ని మొత్తాన్ని కూడా మనం ఇట్లా సరి చేసుకోవాలండి. మొత్తం సరి చేసి తర్వాత వాటర్ స్ప్రే చేస్తానండి. ముందైతే మనం విత్తనాలు పెడదామని అన్నిటికీ ఒక్కసారి వాటర్ పెట్టేస్తానండి. మళ్ళీ మొలిసాక కూడా ఏ విధంగా మనకు పాలకూర మొలిచిందో కూడా మీకు చూపిస్తానండి ఇంకోసారి వీడియోలో తప్పకుండా. ఇవన్నీ చుక్కకూర విత్తనాలండి. చుక్కకూర విత్తనాలు ఈ మడిలో వేసుకుందామండి. చూసారా, మడిని రెడీ చేసుకున్నా. ఆల్రెడీ చాలా తోటకూర, చిక్కుడు, బచ్చల కూర, ఇది బచ్చల కూరది, ఇది చిక్కుడు, ఇది కూడా చిక్కుడే. ఇవ్వండి ఇవన్నీ గంగవాయలు ఆల్రెడీ మడిలో మొలిచాయండి. అయినా కానీ మనకి చుక్కకూర కోసమని అవన్నిటిని తీసేసి మడిని రెడీ చేసుకున్నాను. ఈ విధంగా చల్లుకోవడమేనండి. చాలా మంచిది కదా చుక్కకూర, హెల్త్కి పుల్లగా చాలా బాగుంటుందండి. కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి ఇవి చాలా ఎక్కువ వస్తుందండి చుక్కకూర అయితే. ఓకేనండి, ఈరోజు మాత్రం పాలకూర, చుక్కకూర ఇవి వేసాను. ఈరోజు కాయగూరలు అవ్వనుకుంటా, ఓన్లీ ఆకుకూరల వరకే అయ్యేటట్టు ఉన్నాయి మనకి. ఈ ఆకుకూరల వరకు ఈరోజు వేసుకొని రేపు కాయగూరలు వేసుకుందామండి. ఓకేనండి. ఇంకా బచ్చల కూర గింజలు ఉన్నాయి, గోంగూర గింజలు ఉన్నాయి, ఆ రెండు కూడా పెడదాం. చూసారండి, ఇవి బచ్చల కూర విత్తనాలండి. చెట్టు బచ్చలు అంటాం కదా, కుదురు బచ్చలు అంటారు, ముద్దు బచ్చలు అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ బచ్చల కూర చాలా టేస్ట్ ఉంటుందండి. ఇవ్వండి ఈ టబ్ రెడీ చేసుకున్నానండి బచ్చల కూర కోసం. మనకు అక్కడక్కడ చాలా రోజులు లేం కదా,
వాటర్ స్ప్రే చేస్తే ఆల్రెడీ దీంట్లో లాస్ట్ ఇయర్ మేకల ఎరువు అవన్నీ కలిపి పెట్టిన టబ్సేనండి ఇవన్నీ, అందుకే మంచిగా పెరుగుతాయి. మనం లాస్ట్ ఇయర్ కూడా దీంట్లో బచ్చలు వేసానా పక్కన వేసానో గుర్తులేదు. ఇదిగోండి ఇది బచ్చల కూర చెట్టు మనం పెట్టకుండానే వచ్చి చూసారా, సవ్యం కొంచెం. అంతేనండి, సింపుల్. స్టార్ట్ చేయని వాళ్ళు అయినా కానీ ఇప్పుడైనా స్టార్ట్ చేసుకోండి. కనీసం ఆకుకూరలతో మొదలు పెట్టండి, ఈజీగా వచ్చేస్తాయండి ఆకుకూరలు అయితే. ఇక నెక్స్ట్ గోంగూర వేసుకుందామండి. ఇవి గోంగూర విత్తనాలు ఈ మళ్ళీ వేసుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ గోంగూర మొలిచాయండి, చూడండి. ఇదిగోండి ఇది గోంగూర, ఇదిగోండి ఇవన్నీ గోంగూర మొలుస్తూ ఉన్నాయి. ఇది బెండ, ఇక్కడ గోంగూర వస్తుంది. ఇక్కడ చూసారా తోటకూర ఎంత బాగా వచ్చిందో. ఇవి బెండలే, ఇవి కాకర, అదిగోండి అదంతా తోటకూర, అవన్నీ కాకర. అంటే మనం వేయకుండానే బాగా వచ్చింది. గోంగూర చెట్టు ఇక్కడ చూసారా ఎంత పెద్దగా అయిందో అప్పుడే. అంటే ఈసారి మనకి నేను యుఎస్ఏ నుంచి లేటుగా రావడం వల్ల మళ్ళీ పూర్తి స్థాయిలో రెడీ చేసుకోకుండానే వర్షం వచ్చాయి, అన్నీ మొలిచాయండి. వీటన్నిటినీ తవ్వాలంటే నాకు ప్రాణం ఒప్పట్ల. ఉన్న వాటి వరకు ఉంచి ఉన్న ఖాళీల్లో లేని విత్తనాలు వేస్తున్నానండి. చూసారా, అందుకేనండి అది టెర్రస్ గార్డెన్ అయినా మామూలు గార్డెన్ అయినా ఒక్కసారి మనం వేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి అవి మొలుస్తూనే ఉంటాయండి. ఈ విధంగా గోంగూర హెల్త్కి చాలా మంచిది కదండి, ఐరన్ రిచ్. అందుకే గోంగూర ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఆంధ్రమాత అనిపించుకుంటాం. అందుకే ఈ గోంగూర ఇంతవరకు గోంగూర వేసానండి. ఇది తెల్ల గోంగూర అండి. ఓకేనండి, ఈరోజు మనం చూసినట్లయితే పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, గోంగూర ఇవన్నీ వేసానండి. ఆల్రెడీ మనకి గంగవాయల కూర ఉంది, పునర్నవా ఉంది, ఇంకా చూసినట్లయితే తోటకూర. ఇవన్నీ బాగా మొలిచాయండి, అందుకే ఆ విత్తనాలు వేయట్లేదండి. మిగిలిన కూరగాయల విత్తనాలు రేపు వేసుకుందామండి. ఓకేనండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.